ఇక అరెస్టుకు ముందు టీవీ9 తో పల్లవి ప్రశాంత్ మాట్లాడాడు. ఆ నలుగురితోనే తనకు థ్రెట్ ఉందని చెప్తున్నాడు. తాను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడంతో కొందరు తనని ఇలా బద్నాం చేస్తున్నారు అంటున్నాడు ప్రశాంత్. తనకేదైనా జరిగితే ఆ నలుగురిదే బాధ్యత అంటున్నాడు. నేను ఎందుకంటే నాకు నిద్ర లేదు, చక్కగా తిండి లేదు. నేను కొంచెం ఫ్రీ అయినాక మీకు ఎంతసేపు అంటే అంతసేపు మా బైక్ గడి పోయి గంటలు మీకు వీడియో ఇస్తాను ఇట్లా చెప్పిన. కొందరికి ఇయ్యలేదని వాళ్ళు ఏదేదో చెప్పారు. ఇది తప్పు. ఆ నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు. వాళ్ళ వీడియోలు మా వాళ్ళు తీసుకురు, వాళ్ళ ఫోటోలు పెడతారు. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. అయితే పోలీసులు చెప్పింది తనకు వినపడలేదని, అది వినపడకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అంటున్నాడు పల్లవి ప్రశాంత్. తనకేదైనా జరిగితే ఆ 5గురి ఫోటోలు బయట పెడతాను అంటున్నాడు ప్రశాంత్. నన్ను వెనకకెళ్ళి పంపిస్తే ఇంతమంది నన్ను చూడడానికి వచ్చిర్రు. నాకు మళ్ళీ అది తప్పు, దొంగని లెక్కలో పంపించుడు కాదు. నేను వాళ్ళ ముంగటికెళ్ళి పోతాను. నేను ముంగటికెళ్ళి పోయినా వాళ్ళ ఆ పోలీసు వాళ్ళు ఏమన్నారో తెలియదు. నేను ఇట్లా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే నా కోసమే చేసిర్రు. వాళ్ళు నా కోసమే చేసిర్రు, కానీ నాకు ఆ సౌండ్లో నాకేం వినిపించలే. వాళ్ళు ఏంటంటే కావాలని వాళ్ళ రేటింగ్ కోసం తప్పు అంటారు. నాకు ఒకవేళ ఏమన్నా అయిందనుకో 5గురు ఫోటోలు బయటకు వస్తాయి. ఒకవేళ మా ఇంట్లోకి ఏమన్నా అయితే 5 మందికి ఫోటోలు నేను పెడతా. ఆ వీడియో గిట్ల ఉంది.